బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతున్న ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నిర్మాణంలో ఉన్నవి, వినియోగంలో ఉన్నవి అన్ని వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. రోజుగా ఇక్కడ ఏకంగా 3 బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో సంభవించిన వరదల కారణంగా సారాన్, సివాన్ జిల్లాల్లో 30 నుంచి 80 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ వంతెనలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. వాటి పునాదులు లోతుగా లేకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించారు. తాజా ఘటనతో 15 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తంగా 9 వంతెనలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో వంతెనలు కుప్పకూలడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనల పరిస్థితిపై ఉన్నత స్థాయి ఆడిటర్ నిర్వహించేలా బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది బ్రిజేష్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. బలహీనంగా ఉన్నట్లు తేలితే వంతెనను సాధ్యాసాధ్యాలను బట్టి ధ్వంసం చేయడం లేదా పునరుద్ధరించడం చేసేలా ఆదేశాలను కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అవినీతి వంతెనలు కూలేందుకు కారణమని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు.